the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికాలో ఉంది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్ దేనికి సంబంధించి అంటే వీరు ప్రపంచంలోని దాదాపు 25 దేశాలకి సంబంధించిన దేశాధినేతలను పరిగణలోకి తీసుకొని ఆయా దేశాల్లో ప్రజామోదం ఏ విధంగా ఉంది, ప్రజాదరణ ఏ విధంగా ఉంది అనే అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. అలా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా మరొకసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిలిచారు. సో దేశంలోని దాదాపు 69% ప్రజామోదంతో తను టాప్ పొజిషన్లో నిలిచారు ప్రపంచంలోనే. సో ఇక్కడ చూస్తే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరొకసారి మోదీ గారు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ గారు మరొకసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63%తో రెండవ స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు 39% జనామోదం అనేది లభించిందంట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దేశాధినేతల పేర్లు కూడా మీకు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల వార్తలు ఇచ్చిన దేశాధినేతలు, దేశాలు వాటిపైన కూడా చూడండి. సో భారత ప్రధాని మెక్సికో అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు? లోపెజ్ ఒబ్రేడర్. అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరు? జావియర్ మిలీ. అండ్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్ అమెర్డ్. అండ్ ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్, రీసెంట్గా లాస్ట్ మంత్లోనే వచ్చారు. అండ్ పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్. ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో అత్యంత ఇంపార్టెంట్గా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ఐఐటీస్ పైన చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే ఫిబ్రవరి 25, మార్చ్ 17 సబ్జెక్టు కండిషన్. ఆ తేదీల్లో ఫిబ్రవరి, మార్చి తేదీల్లో ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఐఐటీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి. సో అలా ఐఐటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం చూసే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో వారి యొక్క ఇన్నోవేషన్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి. భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఏర్పాటవుతున్నాయంటే వాటి యొక్క ఘనతను మనం గుర్తించవచ్చు. అలాంటి ఐఐటీస్లో ఎక్కువసార్లు వార్తలు నిలిచిన ఐఐటి మద్రాస్. సో ఈరోజు మరొకసారి ఐఐటి మద్రాస్ ఒక ఘనత సాధించింది. ఆసియాలోనే అతిపెద్ద హైపర్లూప్ ట్యూబ్ నిర్మాణం అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అత్యంత వేగవంతంగా రవాణాకు సంబంధించి అనుకోవచ్చు. సో హైపర్లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరొక సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఐఐటి మద్రాస్ అండ్ తయ్యూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యాబ్ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్లూప్ ఇంటర్నేషనల్ పోటీలు కూడా జరగనున్నాయని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం ఉంటుంది, అందులో వెహికల్ అనేది ప్రయాణించేస్తుంది, ట్రైన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందులో చాలా అత్యల్ప గాలి పీడనాన్ని క్రియేట్ చేస్తారు. సో ఇదంతా మెకానిజం, మనకు అవసరం లేదు, బట్ ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఆసియాలోని అతిపెద్ద హైపర్లూప్ ట్యాబ్ లేదా ట్యూబ్ అనే అంశంతో ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది అంటే ఐఐటి మద్రాస్. గుర్తుపెట్టుకోండి, హైపర్లూప్ ట్యూబ్, ఓకేనా. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో రానున్న నెక్స్ట్ 1.5 ఇయర్ వరకు పోటీ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రీసెంట్గా జాబ్ క్యాలెండర్ని కూడా చూసాము. మళ్ళీ ఫ్రెష్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, ఇతర ఎగ్జామినేషన్స్ యొక్క నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో అభ్యర్థుల కోసం నేను సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ని మీకు అందిస్తూనే ఉన్నాను. CA 360 కోర్సు ఇప్పటి వరకు అందులో శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. సో CA 360 కోర్సును ఒకసారి చూడండి. అందులో
సబ్జెక్ట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా అండ్ ఇతర అంశాలు, పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ, సూపర్లేటివ్స్ కానీ, ఐఐటీ రిలేటెడ్గా కానివ్వండి, విన్యాసాల గురించి కానీ, డిఫెన్స్ సంబంధించి కానివ్వండి. సో అలా దాదాపు అరౌండ్ ఒక 20 మాడ్యూల్స్లో మీకు నేను ఎవ్రీ 15 డేస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్స్ ఇస్తున్నాను. సో అభ్యర్థులు ఒకసారి చూడండి అండ్ మీకు ఒక ఐడియా కూడా క్రియేట్ అవుతుంది. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ను ప్రకటించడం జరిగింది. అండ్ రెగ్యులర్గా మీకు ఎవ్రీడే మార్నింగ్ అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను మన వాట్సాప్ ఛానల్లో. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో ఇప్పటివరకు ఫాలో కాని వారు ఉంటే ఫాలో అవ్వండి. సో ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది. మీకు ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి. ఓకేనా. సో ఐఐటి రిలేటెడ్ టాపిక్ అండ్ ర్యాంకింగ్స్ అనుకోవచ్చు. బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్. ఇటీవల బాల్య వివాహాలకు సంబంధించి తరచు ఏదో ఒక అంశం వార్తల్లోకి వస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ రీసెంట్గా ఏం చెప్పారంటే భారతదేశంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గుతున్నాయి అని వివిధ కారణాలు కూడా చెప్పారు, ఎలా తగ్గుతున్నాయని చెప్పేసి. అది మంచి విషయము. అండ్ రీసెంట్గా కేరళ రాష్ట్ర హైకోర్టు, ఎర్నాకుళం హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని కన్సర్న్ ఇయర్ చూడాలి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ఇది కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే వర్తించేది కాదు, భారతదేశంలోని అన్ని మతాలకు వర్తిస్తాయని సంచలన తీర్పు ఇచ్చారు. మరొక వైపు రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లో కన్సర్న్ మినిస్టర్, సో కేంద్ర మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు రీసెంట్గా చెప్పిన గణాంకాలు, అందులో బాల్య వివాహంలో కర్ణాటక ఫస్ట్ పొజిషన్లో ఉందంట. 2022లో వివిధ రాష్ట్రాల్లో నమోదైన బాల్య వివాహాలను గణాంకాలను చెప్పడం జరిగింది. కర్ణాటక టాప్ పొజిషన్ 215 మ్యారేజెస్ అండ్ అసోం 163, తమిళనాడు 155, వెస్ట్ బెంగాల్ 121, మహారాష్ట్ర 99, తెలంగాణ 53, పంజాబ్ 46, హర్యానా 37, ఆంధ్రప్రదేశ్ 26. ఈ నెంబర్స్ మన తెలుగు రాష్ట్రాలే గుర్తుంచుకోండి, టాప్ గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. సో దేశంలో కర్ణాటక, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రస్తుతం అన్నపూర్ణాదేవి గారు లోక్సభలో వెల్లడించడం జరిగింది. 2022లో దేశంలో మొత్తం 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు, అత్యధికంగా కర్ణాటకలో. ఓకేనా, 1/4 ఆఫ్ టోటల్ కర్ణాటకలో. అండ్ భారీగా సైబర్ నేరాలు. ప్రస్తుతం టెక్నాలజీ రివల్యూషన్లో ఉన్నాం, మనం డిజిటల్ రివల్యూషన్లో ఉన్నాము. ప్రతి ఒక్కటి ఆన్లైన్లో మనం సేవలను పొందుతున్నాం, అద్భుతం. కానీ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి ఆన్లైన్లో. మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా. సో ఆన్లైన్లో జరిగే మోసాలు మనం సైబర్ నేరాలు అంటాము. సో అటువంటి సైబర్ నేరాలకు సంబంధించి దేశంలో గత 5 ఏళ్లలో సైబర్ నేరాల వివరాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి చెప్పిన సమాచారము. దేశవ్యాప్తంగా లాస్ట్ 5 ఇయర్స్లో 44,599 సైబర్ మోసాలు జరిగినాయి అంట. దాదాపు 2,137 కోట్లు దోచేసిన సైబర్ నేరస్తులు, కేవలం 184 కోట్లే రికవరీ అయినాయి అంట. 2023-24 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,457 కోట్ల దోపిడీ జరిగింది. గత 5 ఏళ్లలో ఏపీలోని అత్యల్పం సైబర్ నేరాల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ వారు రీసెంట్గా చెప్పిన గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దేశంలో అత్యధికంగా హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంట. ఆంధ్రప్రదేశ్లో అత్యల్పంగా జరిగినాయి అంట. సో ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా చెప్పడం జరిగింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారు ఈ గణాంకాలను రిలీజ్ చేశారు. అండ్ 9 నుంచి 15 ఆగస్టు 9th to 15th వరకు హర్ఘర్ తిరంగా, ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగిరవేయాలి వాళ్ళ ఇంటిపైన అని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు. సో ఇంట్ల వద్ద జాతీయ జెండా ఎగరవేయాలని అమిత్ షా గారి పిలుపు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ నెల ఆగస్టు నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరారు. ప్రధాని మోదీ గారు ప్రారంభించిన హర్ఘర్ తిరంగా ప్రచారం 2 ఏళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని చెప్పడం జరిగింది. అండ్ రక్త పరీక్షతో పురుషుల వ్యంధ్యత్వ నిర్ధారణ అనే అంశము. సో పురుషుల్లో వ్యంధ్యత్వ నిర్ధారణ కోసం రక్త పరీక్ష ఒక టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఇంపార్టెంట్. ఏ శాస్త్రవేత్తలు, జపాన్ పరిశోధకులు
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధలో వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా చూడండి, మీకు నేను తరచూ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటి వరకు వీర్య పరీక్ష చేయాల్సి ఉంటుంది, కానీ ఇక నుంచి అవసరం లేదంట. జపాన్లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి చెందిన పరిశోధకులు ఒక చిన్న రక్త పరీక్షతో పురుషుల్లో సంతానలేమి వ్యంధత్వం సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ గుండె మరమ్మతుకు బ్యాండేజెస్ అనే అంశంతో రీసెంట్గా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. పెన్సిల్వేనియా, కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు సో కొత్త 3D ప్రింటింగ్ పద్ధతిని అభివృద్ధి చేశారు. సో గుండె, ఇతర శరీర భాగాలకు చికిత్స చేయడానికి బ్యాండేజీలు రాబోతున్నాయి. ఆయా భాగాల కణజాలాలతో కలిసిపోయి పనిచేసే ఓ కొత్త రకం పదార్థం అందుబాటులోకి రాబోతోంది. 3D ప్రింటింగ్ కోసం ఈ పదార్థం ఉపయోగపడుతుంది. ఇది మానవ కణజాలానికి ఉండే బలం, కావాల్సిన విధంగా సాగే గుణం కలిగి ఉంటుందంట. ఎవరు శాస్త్రవేత్తలు? కొలరాడో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. అండ్ ఆహార మిగులు దేశంగా భారతదేశం ఉందని చెప్పేసి నిన్నటి రోజున దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ని, ఈ సమ్మిట్ని ప్రారంభించి మాట్లాడిన అంశాలు. భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని, ప్రపంచ ఆహార పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయమే కేంద్ర బిందువని, ఆహార భద్రతకు చిన్న రైతులే అతిపెద్ద బలమని స్పష్టం చేశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ జన్ ఔషధి పరియోజనతో ప్రజలకు 28,000 కోట్ల ఆదా జరిగిందని నితిన్ గడ్కరీ గారు వెల్లడించిన అంశం. ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక అంశానికి లింక్ చేస్తాను. ప్రపంచంలో భారతదేశం వెలుపల మొట్టమొదటి జన ఔషధి కేంద్రం రీసెంట్గా మారిషస్లో ఏర్పాటైంది. సో ఇటువంటివి అడగవచ్చు. ఇక్కడ చూస్తే మనకు జనరిన్ మెడిసిన్స్ని ఇంపార్టెన్స్ ఇస్తూ సో ప్రధానమంత్రి జన ఔషధి పరియోజనను వినియోగించుకొని ఇప్పటి వరకు దేశ ప్రజలు 28,000 కోట్లను ఆదా చేసుకున్నారని శుక్రవారం రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు లోక్సభకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ఔషధి కేంద్రాల్లో 1,965 రకాల ఔషధాలను, 235 వైద్య పరికరాలను 52% నుంచి 80% తగ్గింపుతో అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది. సో రాష్ట్ర జీవన్ దాన్కి ఉత్తమ పురస్కారం, జాతీయ ఉత్తమ పురస్కారం సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవయవ దాన లేదా అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక అవయవ మార్పిళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున ఆగస్టు 6 రోజున ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వారు పురస్కారాన్ని తెలంగాణ వారికి ఇచ్చారు. చేతుల మీద తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ పొందడం జరిగింది. జీవన్ దాన్ గత ఏడాది అత్యధికంగా 200 మంది జీవన్మృతుల అవయవాలు దానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 729 మందికి పునర్జన్మను ప్రసాదించిందని చెప్పడం జరిగింది. తెలంగాణ జీవన్ దాన్. అండ్ ప్రముఖ వ్యక్తి, నర్తకి సో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి గారు ఇక లేరు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. 1940 డిసెంబర్ 20న ఆమె మన తెలుగు ప్రాంతం, ప్రస్తుతం చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ ఏరియాలో, ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ప్రాంతంలో మదనపల్లిలో జన్మించారు. సో ప్రముఖ కూచిపూడి భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి గారు. సో తనకు చూస్తే మనము 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భరతనాట్యంలో 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డులు దక్కించుకుంది. తర్వాత పద్మభూషణ్ 2001, పద్మవిభూషణ్ 2016 పురస్కారాలు అందాయి. 1990లో ఆమె ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను కూడా ప్రారంభించేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని ఈ డ్యాన్స్లో, ముఖ్యంగా కూచిపూడి భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి ఈరోజు డిస్కస్ చేసిన అంశాలు ర్యాపిడ్గా చూస్తే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరొకసారి మోదీ గారు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ చెప్పిన వాస్తవాలు. ఆసియాలోని అతిపెద్ద హైపర్లూప్ ట్యూబ్ని నిర్మిస్తూ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఘనత. బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్ అని చెప్పేసేసి అంశము. అండ్ భారీగా సైబర్ నేరాలు భారతదేశంలో జరిగినాయంట. అండ్ 9 నుంచి 15 ఆగస్టు వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం.
అండ్ రక్త పరీక్షతో పురుషుల వ్యంధ్యత్వ నిర్ధారణ అనే అంశంతో జపాన్ పరిశోధకులు, గుండె మరమ్మతుకు బ్యాండేజ్లను తయారు చేస్తూ పెన్సిల్వేనియా, కొలరాడో శాస్త్రవేత్తలు, ఆహార మిగులు దేశంగా భారతదేశం అని, అండ్ జన ఔషధి పరియోజనతో ప్రజలకు 28,000 కోట్లు ఆదా జరుగుతోందని అంశము, అండ్ రాష్ట్ర జీవన్ దాన్కి జాతీయ ఉత్సవ పురస్కారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అండ్ ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.